గాజులమ్మ గాజులు ఎవరి కొరకు గాజులు, అమ్మ కొరకు గాజులు, దుర్గమ్మ కొరకు గాజులు. హాయ్ దోస్తు, ఏదన్నా బాధలో ఉన్నారా? అమ్మవారికి వచ్చే సంవత్సరం గాజులు, మట్టి గాజులు సమర్పిస్తానని మొక్కుకోండి. మీ కష్టాలు కడతేరుతాయి. అమ్మకు వచ్చే సంవత్సరం గాజులు గిఫ్ట్గా ఇవ్వండి. ఒక పూజారింట్లో 4 కూతుర్లంట. పూజవారు అమ్మవారినే నమ్మేవాడు. అయితే తన 4 కూతుర్లు ఏం చేశారంట, ఎప్పుడు నాన్న మమ్మలను దుర్గమ్మను కొలు అని ఎప్పుడు దుర్గమ్మ బట్టలతోటే మమ్మల్ని ఉంచుతావు, ఎప్పుడు దుర్గమ్మ జాషలో ఉంటావు, మాకు ఏరే ప్రపంచం ఏది లేదా అని అడిగారు. వాళ్ళు అనకుడు తప్పు బిడ్డ, మనకు దుర్గదేవతనే మనకు అన్నం పెట్టే తల్లి అని చెప్పాడు. అయితే సరే నాన్న, మేము గాజులు వేయించుకుంటాము, మాకు గాజులకు డబ్బులు ఇయ్యి అని చెప్పాడు. సరే అని అతను గాజులకు 4 కూతుర్లకు డబ్బులు ఇచ్చారు. అయితే గాజుల వాళ్ళను ఇంట్లోకి పిలిపించుకొని 4 కూతుర్లు గాజులు పెట్టించుకున్నారు. అయితే అమ్మవారు కూడా పసిబాల రూపంలో వచ్చి అమ్మవారు కూడా ఎర్ర గాజులు, పచ్చ గాజులు తీసుకున్నది, చేతికి వేసుకున్నది. అయితే ఆ 4 కూతుర్లు 4 పైసలు గాజుల వానికి ఇచ్చారు. గాజుల తను అన్నాడు, అమ్మా మీరు 5 ఎంచుకున్నారు, 4 పైసలే ఇచ్చారు అని గాజుల తన అడిగాడు. అదేంటి, మేము 4 కదా, మేము 4 గాజులు ఎంచుకున్నాం కదా, 5 అంటావేంది, మేము 4 కదా, 4 గాజులు ఎంచుకున్నాం, 5 ఎక్కడా లెక్క పెట్టు అని చెప్పాడు. అయితే అయ్యో అమ్మ, మీరు 4, ఇప్పుడు ఒక పాప వచ్చి గాజులు ఎంచుకున్నది, మీ ఇంట్లోకి లోపలికి వెళ్ళాది అని చెప్పాడు. ఇంట్లోకి లోపలికి 4 పోయి ఇల్లంతా ఎక్కారు, ఎక్కడ కనబడలేదు. అయితే గాజుల వాడి దగ్గరికి వచ్చి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మేము 4 కదా, ఇంట్లో ఎవరు లేరు అని చెప్పారు. అంటే లేదమ్మా, మీ ఇంట్లోకి వెళ్ళి ఒక పాప, మీ 4 కంటే చిన్న పాప వచ్చి వేయించుకున్నది, నేను స్వయంగా వేశానమ్మా అని చెప్తాడు. నేను గాజుల కాడ అబద్ధం ఆడను, ఇవి అమ్మవారి గాజులు నేను అని చెప్పాడు. అలాగే నాన్న గుళ్ళో అమ్మవారికి పూజ చేసే కాడికి 4 కూతుర్లు ఉరికి చూసేవారికల్లా ఇక్కడ ఉన్న సేమ్ గాజులు అక్కడ అమ్మవారు చేతికు ఉన్నాయి. చూసి, నాన్న నువ్వు అమ్మవారు ఉన్నారంటే మేము నమ్మలేదు, అమ్మవారు మన ఇంట్లోనే ఉంది, గాజులు వేసుకుంది నాన్న అని చెప్పారు. అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి సంతోషంగా గాజుల వారికి ఇచ్చారు. గాజుల వారు, అమ్మవారు నా చేత